తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. స్వామి మీ పేరు? నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు. రాజమండ్రి అండి మీది? రాజమండ్రి లోకల్. ఆటో ఆటో ఎప్పటి నుంచి చేస్తున్నారు ఆటో? 2000 నుంచి చేస్తున్నా. మరి ఎన్నికలు వస్తున్నాయి కదండి, ఎన్నికలు కొద్ది రోజులు ఉన్నాయి. మరి రాజమండ్రిలో ఎవరు గెలబోతున్నారు? ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తున్నట్టు ఏం చెప్తారు మీరు? భర్త గారు వస్తారని. భర్త గారు వస్తారు. ఎందుకు భర్త గారు అనుకున్నారు? ఎందుకు భర్త గారే గెలుస్తారు అనుకున్నారు? అంతా బాగా చేస్తున్నారు కదండి. ఏం చేశారు బాగా అంటే? ఏం చేశారంటే ఇక రోడ్లు అవి రేషన్ కార్డులు అవి రేషన్ కార్డులు పేదవాళ్ళకి అది ఇది చేస్తున్నారు. గెలుస్తాడా భరత్? గెలుస్తారా? మీరు మహేష్ బాబు ఫ్యానా? మొత్తం ఆటో మొత్తం మహేష్ బాబు తెచ్చారు. అలా బండి సోయింగ్గానే పెట్టించాం. ఇష్టమా మహేష్ బాబు అంటే మీకు? ఇష్టం. ఎప్పటి నుండి ఇష్టం మహేష్ బాబు అంటే? మహేష్ బాబు అండి 2000 నుంచి బెస్ట్. ఏంటి ఆయన సినిమాల్లో ఏంటి ఫేవరెట్ సినిమా ఏంటి మీకు? ఏముందండి, ఏదో అలాగా సినిమాకి తీస్తున్నారని సో అలాగే. ఓకే, మరి ఓవరాల్గా ఎవరు సీఎం అవుతారంటే? సీఎం జగన్ అవుతారా, చంద్రబాబు అవుతారా, పవన్ కళ్యాణ్ అవుతారా? జగన్ వస్తారంట. అంటే ఫ్యాన్స్ ఈ సినిమా హీరో ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఓటేస్తారు అంటున్నారు అందరూ. ఫ్యాన్స్ అంటే ఒక్కొక్కరు ఫ్యాన్స్ ఉంటారు, ఒక్కొక్కరికి బంధం వాళ్ళది. మీరైతే జగన్ గెలవాలనుకున్నారు? అందరూ కావాలి, గెలాలంటే అందరూ కావాలి, ఎవరిని కాదనలేము. ఇక్కడైతే రాజమండ్రిలో అయితే భరత్ వస్తాడు. రాజమండ్రిలో అయితే ఎక్కువ భర్తే ఉంది అంటున్నారా? మీరు నిత్యం రోడ్ల మీద తిరుగుతుంటారు, చాలా మంది ఆటోలో ఎక్కుతుంటారు, వాళ్ళందరూ భరత్ అని అంటున్నారా? అంటే భరత్ పేరు ఎక్కువ వినిపిస్తుందా లేదంటే టీడీపీ పేరు ఎక్కువ వినిపిస్తుందా? మా అన్న వచ్చాడు, మా ఆయనకే అంటే ఎక్కువ ఎవరి పేరు వినిపిస్తుంది రాజమండ్రిలో? రాజమండ్రిలో అండి భర్త ఎక్కువ ఉందండి. భరత్ ఎక్కువ. పవన్ కళ్యాణ్ తక్కువ ఉంది. బ్రదర్ మీ పేరు? నా పేరు నవీన్ రాజ్ అండి. రాజమండ్రి అండి? రాజమండ్రి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి రాజమండ్రి ఎమ్మెల్యేగా ఎవరు గెలబోతున్నారు? భవానీ గారు గెలబోతున్నారా, భర్త గారు గెలబోతున్నారా? అంటే ఈ రోజులను బట్టి అక్కడక్కడ డెవలప్ అయ్యింది, కొద్దిగా అయింది. దాన్ని బట్టి ప్రజల ఆలోచన ఒక్కొక్కటి ఒక్కొక్క ఆలోచన ఉంది. ఎక్కువ ఎవరు అంటే ఇక్కడ సగం మంది భరత్ అంటున్నారండి, సగం మంది తెలుగుదేశం అంటారు. ఎవడ ఒపీనియన్ వాళ్ళది. కొద్దిగా కంపల్సరీ ఒకటి డెవలప్ చేశారండి కొద్దిగా, మోరంపూడి. అయ్యే కనబడుతున్నాయి, ఇక్కడ ఇంకేం కనబడుతున్నాయి? ఆ రెండే చూపెడుతున్నాయి, ఎక్కడ చూసినా అయ్యే పోస్టులు కనబడుతున్నాయి. అవునా? అంటే అవకాశం ఎవరికి ఎక్కువ? అంటే అవకాశం అంటే ప్రజలు చెప్పాలండి, మనం ఏం చెప్తాం. నా ఒపీనియన్ ఏముంది, పథకాల ప్రకారంగా అయితే జగన్ రావాలనుకుంటాం.